విజయ్ కూడా పవన్ కళ్యాణ్ లాగా సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తూ ఈవేళ ఘన విజయాన్ని సాధించాడు. అందరికీ సంతోషం. పవన్ కళ్యాణ్ తో పోటీ ఎవరు పెట్టుకోకూడదు. ఆయన పోటీ చేయని అన్ని స్థానాల్లో గెలిచారు. మరి వీళ్ళు గెలిచారా? అవన్నీ పెద్దయను ఆ ఎండలకి కిష్టకాంత్ పార్క్ అని తిరగబాక నువ్వు గబక్కని కింద పడిపోతే దిక్కి ఒకటి చెప్పు. వయసు పైబడిపోయింది. ఆడ మజ్జిగ సరివేంద్రాలు పెట్టుంటారు. ఆ మజ్జిగన తాగుతా ఉండు నువ్వు. నీ పాసుగాల ఏందా? విజయ్ కూడా పవన్ కళ్యాణ్ మాదిరి పోటీ చేశాడా? ఎట్టా పవన్ కళ్యాణ్ మాదిరి 21 సీట్లు తీసుకొని ఆ 4-5 పార్టీలు ఓట్లు కలిపి ఓట్లు వేస్తే గెలిచాడా? 21 దగ్గరలా మనకి 175 దగ్గరలో పోటీ చేసేదానికి దొమ్మకాయ లేక, పార్టీని నడిపే యంత్రాంగం లేక, 10 మందికి అన్నం పెట్టేటటువంటి స్తోమతుండే నాయకులు లేక, ఇవన్నీ నేను చెప్పలేదు లేక పవన్ కళ్యాణ్ చెప్పాడు. అందుకని మనకంత శక్తి లేదని చెప్పి ఇంకో 15 ఏళ్ళు భజన చేద్దాము చంద్రన్ తాతకి, లోకేష్ బాబుని సీఎం చేద్దాము, వాళ్ళ కాడైతే డబ్బులున్నాయి, టీడీపీకి గట్టి క్యాడర్ ఉంది, మనకు లేదురా పియాన్స్ అని జన సైనికులకి చెప్పి అదురుదెబ్బేసి 21 దగ్గరలో పోటీ చేసి డిప్యూటీ సీఎం అనే గొప్ప పదవిని తీసుకున్నాడు. రాజ్యాంగంలో లేని పదవిని తీసుకున్నాడు అయ్యగారు. సరేనా? విజయ్ ఏ పార్టీ అయినా జగనన్న అభిమానులు విజయ్ అభిమానులు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు విజయ్ అభిమానులు ఉండొచ్చు. సరేనా? అసలు జనసేనలో జగనన్న అభిమానులు ఉండొచ్చు, జగనన్న అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చు. ఈయన నార్మల్ అమ్మా. కానీ విజయ్ అనేటటువంటి వ్యక్తి 234 దగ్గరలా పోటీ చేసి 107 స్థానాలు గెలవడం జరిగింది. 107, 108 ఒకటో ఇటు మనకి పూర్తిగా అంత దూరం పోలేదు తమిళనాడు రాజకీయాల్లో మీరు పోయినట్టు. ఇప్పుడు అవసరానికి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎవరో ఒకరు మద్దతు కావాలి కాబట్టి డిఎంకేని ఏడీఎంకేని వదిలేసి కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీల మద్దతు తీసుకున్నాడమ్మా బుజ్జకొండ. మన పవన్ బాబు అట్టు కాదు కదా. నేను అది సీఎంను కాను మొర్రోనని చెప్పుకున్నాడు. ఇప్పటికీ చెప్తా ఉన్నాడు. ఎండలో తిరగబాక గొడుగేసుకొని తిరుగు. అందరూ వానాకాలం గొడుగు వేసుకుంటారు, ఎండాకాలం గొడుగు వేసుకొని తిరుగు, లేదంటే గొడుగు వేసుకొని పోతావు నువ్వు. సరేనా? అన్నట్టు మర్చిపోయా, ఆ పిల్లగాడు రావినూతల సునీలు, నువ్వు, ఆ అమ్మాయి అలంకృత, ఇంకో పెద్ద ఆయన ఒక ఆయన, ఇంకో పెద్ద ఒక ఆమె వీడియోలు బాగా చేస్తూ ఉండారు. మాకు ముచ్చటేసి ఆ వీడియోలన్నీ దాచిపెట్టుకుంటా ఉన్నాం. సరేనా? మీకు సన్మానం చేయాల. సన్మానం